శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన ధర్మంలో ప్రపంచంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కుమారుని పుట్టినరోజును వినాయక చవితిగా ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ర చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తులు గణేషుని విగ్రహాన్ని తీసుకొచ్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. గణేశుడు సిద్ధి బుద్ధి సమేతుడు. పురాణాల ప్రకారం జ్ఞానాన్ని శ్రేయస్సుని కలిగిస్తూ గణాలిక నాయకుడు గణాధిపతి, మన గుణాలను మార్చే అధిపతి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన వినాయక చవితులు, అలాగే నా చిన్నతనంలో మేము ఉదయాన్నే లేచి ఆ పొలం గట్ల వైపు వెళ్ళి ఒక మిత్ర బృందంగా ఏర్పడి కొంతమందిని కలిసి పొలం గట్ల వైపు వెళ్ళి, మాకు ఏ పత్రి ఏంటో కూడా తెలియదు, ఇది అని కొంతమంది చెప్పేవాళ్ళు. అవన్నీ కోసుకొని సంచిలో వేసుకొని తీసుకొచ్చి మా ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్ళకి, ఫ్రెండ్స్ ఇళ్ళకి అందరికీ పంచేవాళ్ళం. అదొక గొప్ప మధురానుభూతి. పండుగ రాగానే, సెలవులు రాగానే మిత్ర బృందం అంతా కలిసి పెద్దల సహాయ సహకారాలతో మండపాన్ని ఏర్పాటు చేసి ఘనంగా పండుగ చేసిన రోజులు మనందరి మొదల్లో పదులంగా ఉండే ఉంటాయి. ఐక్యమత్యమే మహాబలం అన్నారు పెద్దలు. ఇది మన పండుగ, మనందరి పండుగ. ధనిక పేద, చిన్న పెద్ద, ఊరు వాడ భేదం లేకుండా మనందరం కలిసికట్టుగా ఆ మహాగణపతిని పూజిద్దాం. విఘ్నాలు తొలగించుకుని విజయపదంలో ముందుకు నడుద్దాం. భవిష్యత్ తరాల వారికి మరింత ఆధ్యాత్మిక సంపదని అందిద్దాం. పండుగ వచ్చిందంటే అందరిలో ఆనందం. ఈ పండుగ ఎంతోమంది ఆత్మీయులను తీసుకొస్తుంది, మహానుభావుల్ని పరిచయం చేస్తుంది. ప్రకృతి ఒడిలో సెదదీరే అతిపెద్ద పండుగ ఇది. ఈ దృశ్యాలు చూస్తున్న మీకు కూడా ఏదోడు గుర్తొస్తుండాలే. సనాతన బంధువులందరూ అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. వినాయకుని తొండం ఓంకారానికి ప్రతిరూపమని, ఏనుగు తల యోగానికి జ్ఞానానికి చిహ్నమని, ఇలా పండితులు ప్రతి ఒక్క వినాయకుని తల, శరీరము, నకసిక పర్యంతము వివరిస్తుంటారు. ఇక మట్టితో చేసిన వినాయకుని ప్రతిమ ఇంటింటా పాలవెల్లి కింద మండపంలో ప్రతిష్ఠించి అనేక రకాల పుష్పాలతో, పత్రులతో పూజ చేయడం ఆనవాయితీ. ఇక ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్డూలు, పానకం, వడపప్పు, పాలతాలికలు, ఊరూరా గణపతి, వీధి వీధిన గణపతి ప్రతిష్టలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇదో పెద్ద పండుగ. ఈ పండుగ అందరినీ కలుపుతుంది. సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదిక ఈ వినాయక చవితి పండుగ. సమాజంలో వివిధ వర్గాల మధ్య సహృదయ భావాన్ని పెంచడానికి, జాతీయ భద్రతా భావాన్ని ప్రోత్సహించడానికి, మన సంస్కృతి సాంప్రదాయాల భావితరానికి పదిలంగా అందించడానికి ఈ పండుగ ఎంతో ఉపయోగపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కాణిపాకం సుప్రసిద్ధ దేవాలయం. వినాయక స్వామి వారికి ఏకవింశతి పత్ర పూజ చేస్తారు. అంటే 21 పత్రులతో పూజ చేస్తారు. సృష్టిలో ప్రతి ఆకుకి, ప్రతి మొక్కకి, ప్రతి మొగ్గకి, పువ్వుకి, అన్నిటికీ ఈ సృష్టిలోని ప్రకృతికి ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేద వైద్య విధానంలో వాడే కొన్ని మొక్కలను శాస్త్ర రూపంలో మనకు పూర్వీకులు అందించారు. ప్రస్తుతం ప్రపంచంలో చిన్న చిన్న పల్లెల్లో, నగరాలలో, మహానగరాలలో వినాయక చవితి విగ్రహాలు వీధి వీధిన ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పండుగ పర్వదినాల అన్ని రోజులు ఉచిత అన్నప్రసాదాలు అన్ని మండపాలలోనూ అందజేస్తూ పండుగ రోజుల్లో ఎవరూ ఆకలితో ఉండకుండా అందరికీ కడుపు నింపుతున్న గొప్ప పండుగకి, ఆ మహాగణపతికి మనందరం కృతజ్ఞతాభివందనాలు తెలుపుకోవాల్సిందే. పండుగ అంటే దండగ కాదు, అదొక వైభవం, అదొక సంస్కృతి, ఆరోగ్యం, మహాభాగ్యం, అష్టైశ్వర్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక లాభాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో పండుగ అంటే నిండుగా అని, సంపూర్ణంగా అని అర్థం. చవితి అనగానే మనకు నాగుల చవితి గుర్తొస్తుంది. అలాగే వినాయక చవితి. ఒక మనిషి సక్రమైన మార్గంలో నడవాలంటే మనిషికి ఆధ్యాత్మికత, వ్యక్తిత్వ వికాసము, సామాజిక వికాసము అవసరమని పెద్దలు తెలుసుకుని ఆ మూడింటిని కలిపి పండగ రూపంలో మనకిచ్చారు. 21 పత్రాలు, వాటి వివరాలు తెలుసుకుందాం. మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దుర్వాపత్రం, దత్తూరపత్రం, బద్రీపత్రం, అపామార్గపత్రం, తులసీపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుక్రాంతపత్రం, దాడిమీపత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం,
సింధువార పత్రం, జాజి పత్రం, గండకీ పత్రం, సమీపత్రం, అస్వస్థ పత్రం, అర్జున పత్రం, అర్కపత్రం. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రాలు. ఇక మనం స్వామివారిని ప్రతిష్ఠించుకోవడం, పూజించుకోవడం, వ్రత కథ విధానం ఉంటుంది. వ్రతం చేసుకోవడం, తర్వాత ఆ రోజు చంద్రుని చూడకూడదు అని అంటారు. వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అంటారు. ఒకవేళ చూస్తే శ్రీకృష్ణుడు అంతటి వాడికే నీలాపనందనలు ఎదురైని అని చెప్తుంటారు. వ్రత కథ విని అక్షంతలు వేసుకుని చూస్తే పర్వాలేదు అని అదొక ఇది కూడా ఉంది. చవితే అక్కర్లేదు, ప్రతిరోజు మనం నీలాపనందనలు ఎదుర్కోవాల్సిందే, తప్పదు. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పుట్టిన ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సిందే. దీనిలో ఎటువంటి సందేహము లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉన్నట్లుగానే అనేక పరిష్కార మార్గాలకై మహాగణపతిని వేడుకుందాం. ఓం గం గణపతియే నమః. జై గణేష్, జై శ్రీరామ్. మన అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు మీకు అందించడానికి అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ బృందం సిద్ధంగా ఉంది. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. సర్వే జన సుఖినో భవంతు.